బండి భూపతి రెడ్డి గారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, మరియు శ్రీమతి నిఖితా భోగ గారు డిఎఫ్ఓ నిజామాబాద్, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, మహిళలకు, పురుషులకు అందరికీ నమస్కారం. గత సోమవారం మన ముఖ్యమంత్రి గారు వన మహోత్సవం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేసాము. లాస్ట్ టైము ఒక 42 లక్షల మొక్కలు మొత్తం మన జిల్లాలో నాటినాము. టార్గెట్ 42 లక్షలు ఉంటే 43 లక్షలు అంటే టార్గెట్ కంటే ఇంకా 2 లక్షలు ఎక్కువనే నాటినాం మనము. ఈసారి మన జిల్లా టార్గెట్ వచ్చేసేసి 51 లక్షలు. సో మనకు దీంట్లో 43 విభాగాల డిపార్ట్మెంట్స్ అన్నీ పాల్గొంటున్నాయి. సో మన డిస్టిక్లో ఈరోజు ఫస్ట్ సారు మన రూరల్ ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేశారు. దీనికి మేము మా డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. ఏ బిగ్ క్లాప్ ఫర్ సార్. మాకు తెలిసింది ఇమీడియట్ మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా డిఎఫ్ ఆన్ ది డయాస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అండ్ మీడియా అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకి ఈ మండే రోజు ఆనరబుల్ సీఎం సార్ హ్యాస్ అఫీషియల్లీ లాంచ్డ్ వన మహోత్సవ్ ప్రోగ్రామ్. సో వన మహోత్సవ్ అందరం కలిసి ప్రతి చెట్టుని కూడా మనం పెంచి ఈ రోజు పెట్టిన ప్రతి మొక్కకి కూడా మనం నెక్స్ట్ 10 ఏళ్ల వరకు బాధ్యత వహిస్తూ అవన్నిటి కూడా మంచిగా పెద్దగా అయ్యి మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఈ గ్రీనరీని అందించాలన్న ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. సో దీని అందరికీ కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సంవత్సరం మన జిల్లాలో ఉన్న టార్గెట్ 51 lakhs అన్ని మొక్కల్ని కూడా పెట్టి, అంతే విధంగా 80% సర్వైవల్ ఉండేటట్టుగా కూడా నెక్స్ట్ సంవత్సరానికి చూసుకొని, ఒకవేళ ఎక్కడైనా క్యాజువాలిటీస్ వచ్చినా దానికి క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ, అండ్ మనం లాస్ట్ 3 years నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలో 100% అచీవ్మెంట్ ప్రతిసారి అచీవ్ అవుతున్నాం. అలాగే ఈ ఇయర్ కూడా అందరం కలిసి 100% కన్నా ఎక్కువ అచీవ్ అవుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ రూరల్ ఎమ్మెల్యే గారిని మాట్లాడమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ మన తురుణపల్లిలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన జిల్లా డిఎఫ్ఓ గారు నిఖితా గారు, అదేవిధంగా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎఫ్ఆర్ఓలు, అందరు మిగతా స్టాఫ్ అంతా కూడా, మరి ఆర్డీఓ గారు, మరి మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, మాజీ ఎంపీపీ గోపి గారు, ప్యాక్ చైర్మన్ గోపి గారు, సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనంద్ గారు, మరి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి శ్రీనివాస్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా డిజిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మిగతా కాంగ్రెస్ శ్రేణులందరికీ, పత్రికా విలేకరులకు, మరీ ముఖ్యంగా ఇక్కడ మన తిరుణపల్లి పిల్లల చుట్టుపక్కల గ్రామం నుండి వచ్చినటువంటి మహిళా సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. వన మహోత్సవం అంటే దాన్ని ఉత్సవం అని ఎందుకన్నారంటే, ఇప్పుడు మనిషికి, పర్యావరణానికి, తర్వాత నీళ్లకు, చెట్టుకు ఉన్న సంబంధం, మరి మన మనిషి మనుగడ ఉండాలంటే మనకు నీళ్ళు ఉండాలి, చెట్లు ఉండాలి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఒక మహోత్సవం లాగా, ఒక పండుగలాగా వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమై, ప్రజల భాగస్వామ్యంతో మరి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకే ఆ నామకరించారు. సో ఇవాళ ఇంతకుముందు మన ముందు డిఎఫ్ఓ గారు చెప్పారు, గత 2-3 సంవత్సరాల నుండి మనం ఫుల్ టార్గెట్స్ రీచ్ అవుతా ఉన్నాం.
ఇవాళ కూడా మన జిల్లా కంటే మొత్తం రాష్ట్రానికి 8 కోట్ల మొక్కలు పెంచాలా ఈ సంవత్సరం టార్గెట్. 18 కోట్లు అంటున్నారు. 18 కోట్ల టార్గెట్ అయితే మన జిల్లాకు 51 లక్షల మొక్కలు పెంచాలా అన్ని డిపార్ట్మెంట్ కలిసి. సో దాంట్లో మీకు ఆబ్వియస్గా మనకు ఈ ఎన్ఆర్జీఎస్ డిఆర్డిఏ వాళ్ళు, తర్వాత ఈ ఫారెస్ట్ వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తారు. వాళ్ళ ద్వారానే వాళ్ళ నర్సరీలు పెంచడం కానీ మరి మొక్కలు అందించడం. చెప్తా ఉన్నారు మనం నాటిన మొక్కలు కూడా అది 2 సంవత్సరాల పైగా పెంచి మరి 5 ఫీట్లు 6 ఫీట్లు ఒక్కొక్కటి. సో పెద్ద మొక్కలు నాటితే అవి బతికే అవకాశం ఎక్కువ ఉంటున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపించారు. ఇప్పుడు మనకు తెలంగాణ జనాభా 4 కోట్లు. ప్రతి ఒక్కరు ఒక మొక్క పెంచితే మిగతా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, మిగతా బ్యాలెన్స్ అని. ఇక మొక్కలు పెంచి దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నాటిన మొక్క అది బతికి పెద్దగా వృక్షమైనప్పుడే దాని యొక్క పర్పస్ సాల్వ్ అవుతుంది. మొక్కగా నాటి మనం మొక్కగానే అది పెరగకుండా ఎండిపోతే దానికి అంటే రిజల్ట్ రాదు. సో ఇప్పుడు మనము జనరల్గా మనము ఈ మొక్కని ఏ విధంగా ఉంటా అంటే చెట్టును మనము ఇంట్లో పెంచుకుంటాం. నిమ్మకాయ చెట్లు కానీ, కరివేపాకు చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ. సో మనకు ఒక ప్రేమ, ఒక అనుమానం ఏర్పడుతుంది. మన ఇంట్లో జనరల్ పిల్లులను కానీ కుక్కలను కానీ పెంచుకున్నప్పుడు ఎట్లుంటే వీటితో మనకు ఒక ప్రేమ అనుబంధం ఏర్పడుతుంది. ఈ మొక్కలు కూడా అంతే. ఇప్పుడు మీరు నీళ్లు పోసి పెంచినటువంటి మొక్కకు సంబంధించిన పువ్వులు కోసినప్పుడు కానీ, లేకుంటే దాన్ని అంటే మక్కిన పండ్లు కానీ తింటే అదొక అనుభూతి. కాబట్టి మొక్కను కూడా మన కుటుంబ సభ్యులాగానే మనం ప్రేమగా చూసుకుంటాం, అంటే మన ఇంట్లో మనం పెంచినప్పుడు. కాబట్టి ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని, చెట్లు పెంచే కార్యక్రమాన్ని మన అందరం కూడా కంపల్సరీ ఎక్కువ ఒక్కొక్కరికి ఒక చెట్టు పెంచి దాన్ని పెద్దగా అయ్యేటట్టు చూడాలి, కాపాడుకోవాలి. బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వంతో పాటు మీరందరూ కూడా యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీన్ని ఇది మన పని అని చెప్పి, మన పర్యావరణము, ఈ భూగోళం మనది, దేవుడిచ్చినటువంటి ఈ భూమిలో మనం అందరం జీవించాలి, మన భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మనకు అన్నీ ఉండాలంటే చెట్టు ఉండాలి. చెట్టు ద్వారానే మనకు ఇలా వర్షము, నీళ్లు. సో ఇప్పుడు నిజంగానే మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి అప్పుడు 26-27% ఉండే, ఇప్పుడు కొంచెం పెరిగినట్టుంది, 30% దాకా వచ్చినట్టుంది ఫారెస్టేషన్. సో ఇంకా మనం 33% ఉండాలి. అసలు 33% పెరిగితే మనకు అనుకున్న టైంలో వర్షాలు పడతాయి, మనకు ఎక్కువ రాదు. ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 2 సమస్యలు ఉన్నాయి మేజర్. ఒకటేమో గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే దాన్ని అంటే ఈ ఉష్ణోగ్రత పెరగడం భూమి మీద. తర్వాత ఇంకొకటి టెర్రరిజం. సో ఈ గ్లోబల్ వార్మింగ్లో మెయిన్ ఇష్యూ ఎన్వైరాన్మెంట్ని కాపాడుకోవాలంటే మనం చెట్లు నాటడమే. అయితే నేను ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంటే, చాలా జాగాల్లో ఇవాళ మనం పులులు కానీ, ఇప్పుడు ఈ ఎలుగు బంట్లు కానీ, లేకుంటే ఇంకా చాలా ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్ అన్నీ కూడా ఊళ్ళలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ కావాల్సిన ఆహారం ఇక్కడ దొరకట్లేదు. ఆహారం అంటే నీళ్లు కావచ్చు, తర్వాత ఆహారం కూడా కావచ్చు. సో దానికి సంబంధించిన చర్యలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు కోతుల బిడద అయితే చాలా గ్రామాలలో ఉన్నది. ఒక్కొక్క గ్రామంలో లక్షలు కేటాయిస్తూ ఉన్నారు కోతులను పట్టియడానికి, లేకుంటే కోతులను పారదోలడానికి, కొండంగలను పెంచడము, లేకుంటే వాళ్ళని పట్టుకొని వీవి తీసుకుపోయి మళ్ళీ వదిలేయడము. సో చాలా గ్రామాలు అన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా కుండ పెంకలు ఇవన్నీ తగ్గిపోయినాయి, కానీ మొత్తం ఇళ్ళని చెడిపోవడం, మళ్ళీ ఇళ్ళలో అది లోపలికి వచ్చేసి అంటే మన పండ్లు కానీ, మన తినుబండారాలను తీసుకుపోవడం అంతా జరుగుతూ ఉంది. కోతులు బయటకు రాకుండా ఉండాలని అంటే కోతులు వాపసు పోవాలి. వాపసు పోవాలని అంటే మనము నేను నాటే చెట్లలో కూడా పండ్ల మొక్కలు ఎక్కువ నాటితే బాగుంటుందని ఒక సలహా. ఎందుకంటే ఇక్కడే పండ్లు దొరికితే, దానికి వాటర్ దొరికితే జనరల్గా ఊళ్ళలో రావు. వాటికి ఇక్కడ ప్రైవసీ ఉంటుంది. అక్కడ ఉంటే కొంచెం పిల్లలను కరవడం కానీ, ఇప్పుడు ఎవ్రీ కోతి అన్నది ఒకటి ఆల్మోస్ట్ కన్సిడర్ టు బి వైల్డ్ ఎనిమల్ ఇది రేబీస్ కంటిన్యూ అంటే క్యారీ చేస్తుందని అనుకుంటాము. సో కాబట్టి ఈ వైల్డ్ ఎనిమల్స్ ఊళ్ళలో రాకుండా కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, వాటరు ఫెసిలిటీస్ అన్ని మనము చేసుకొని, ఇంకా మా దగ్గర ముఖ్యంగా డిఎఫ్ గారు మా దగ్గర తాండలు ఎక్కువ ఉన్నాయి. సో అన్ని మెజారిటీ అయితే మన ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి. మొన్ననే మనము ఇందిరమ్మ హౌసింగ్లో కొంచెం ఇష్యూ వచ్చింది. వాళ్ళ పాపం చాలా రోజుల నుండి అక్కడ ఈ నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఇల్లు కూలగొట్టి మళ్ళీ ఇల్లు కట్టుకున్నామంటే మన వాళ్ళు
ఆబ్జెక్షన్ చేసిండ్రు. అదే దాన్ని అది సాల్వ్ చేసిండ్రు. అదే అట్లా అంటే కొన్ని నేను ఏమంటాను అంటే పబ్లిక్ యూటిలిటీ పర్పసెస్, ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ కట్టుకోవాలా, లేదంటే ఒక అంగన్వాడీ స్కూల్ కట్టుకోవాలంటే, లేకుంటే చిన్న టెంపుల్ కట్టుకోవాలంటే కొంచెం మీరు ఆ పబ్లిక్ యూటిలిటీ పర్పస్ కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి. మరి మనకు బయటకు పోయి దూరం పోయి తీసుకురావచ్చే పరిస్థితి లేదు ఇందిరా మిల్లలో. మీరు కొంచెం ఎక్కడైనా స్ట్రీమ్లలో అక్కడ ఇక్కడ ఉంటే చెట్లు కొట్టడానికి అవకాశం లేదు, కానీ ఇసుకే కానీ మొరం కానీ ఏదైనా అలో చేస్తే కొంచెం అదే పేదోళ్ళే కట్టుకునేటోళ్ళు పేదోళ్ళు కాబట్టి ఓన్లీ ఇందిరమ్మ ఇండ్ల గురించే నేను అడిగేది, ఇంకా వేరే గురించి అడిగాను. కమర్షియల్గా ఐ డోంట్ అంటే ఆస్క్ ఫర్ దట్. సో అది ఇదొక్కటి కొంచెం కన్సిడర్ చేయండి. మీరు క్లియర్గా సెక్రటరీ నుండి లెటర్ తీసుకోండి, లేకుంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ లెటర్ తీసుకోండి. ఈజ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇందిరమ్మ హౌస్ అని ఎంత క్వాంటిటీ కావాలో ఎంత ఉంటే ఎక్కడైనా అవకాశం ఉంది దగ్గర వాళ్ళు ఎక్కడ అంటే ఇప్పుడు ఏం చేసామంటే మనకు ఈ రెగ్యులర్ స్ట్రీమ్స్ కూడా అన్నిటి కూడా ఈ కలెక్టర్ గారు చెప్పి ఒక 25 స్ట్రీమ్లలో మనం ఇప్పుడు ఇసుక ఇస్తున్నాం పర్ ఇందిరమ్మ హౌసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది గవర్నమెంట్. సో దీంట్లో మనం ఎక్కడ కూడా ఏదైనా ఛాన్స్ ఉన్న దగ్గర అక్కడ దూరం ఉంది వాళ్ళకు తీసుకోవడానికి కష్టమవుతుంది అనుకుంటే విత్ లెటర్ కన్సర్న్ లెటర్ ఫ్రమ్ ద హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ లేకుంటే కన్సర్న్ సెక్రటరీ ఎంపీడీ అవుతుంది కొంచెం మీరు అలో చేస్తే అదొకటి హెల్ప్ చేయండి డెఫినెట్గా. అంటే సో ఇంకా సో దీన్ని మనము పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్ళి కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఇవాళ ఒకరోజు కాదు. సో ప్రతి వానకాలం చేయాల్సిందే, ప్రతిరోజు మనం చెట్లు పెంచాల్సిందే. ఇప్పుడు మనకు కూడా అంటే నీడ్ వస్తుంది. మళ్ళా మీరు అందరు కూడా ముఖ్యంగా మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీరు మీ ఇంట్లో మీ పెరళ్ళలో మీకు కావాల్సిన ఏ చెట్టు కావాలంటే వాళ్ళు మేము నర్సరీ నుండి తెప్పిస్తాం. ఇవి నిమ్మకాయ చెట్టు కావాలా, మామిడికాయ చెట్టు కావాలా, లేకుంటే కావాలన్నా ప్రతిసారి మనం గుడికి పోయేటప్పుడు పూలు బయట కొనుక్కునే వాళ్ళు ఇంట్లోనే ఒక పూల మొక్క పెట్టుకుంటూ అయిపోతాం. దేవునికి రోజు మనం పూజ చేసుకుంటాం. చుట్టం రాగానే నిమ్మకాయలు బయట తీసుకునే వాళ్ళు మనం నిమ్మకాయ చెట్టు పెట్టుకుంటాం, కళ్యామాకు చెట్టు పెట్టుకుంటాం. అట్లా రకరకాల ఇప్పుడు మామిడి ఆకులు మనకు ప్రతి డే ఆ చెట్టు సరే సంవత్సరం ఒకసారి కాసినా కానీ మనం ప్రతి పండుగ మామిడి ఆకులు వాడతాం. మనం ఎక్కడ తెచ్చుకున్నాం, మన ఇంట్లోనే ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మనకు నీడ ఉంటుంది, కాయలు వస్తాయి. మామిడి చెట్టు ఇంటికి మంచిది. వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఇంటికి ఉన్నట్టుంటే ఆక్సిజన్ బాగా వస్తుంది. సో ఇవన్నీ మనము అంటే ప్రకృతితో మమేకం అయిపోవాలి. మన ప్రకృతి నుండే వచ్చిన వాళ్ళం. మనం కూడా ఏది శాశ్వతం కాదు. మీ వాళ్ళు ఉంటాం, మనం పోతాం. తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది. కానీ మనకు దేవుడు ఈ భూమి ఇచ్చి మన భూమిని కాపాడుకొని ఈ వాతావరణం కాపాడుకొని మనం వచ్చే జనరేషన్ మనం వాళ్ళ యాజిటీగా ఇస్తే మనకు న్యాయంగా ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని ఎక్కడ కూడా నష్టం జరగకుండా మరి చెట్లు ఎక్కడ కూడా నరకద్దు. దయచేసి మీరు అందరు కూడా ఎవ్వరు కూడా చెట్టు కొట్టకండి. చెట్టు కొడితే మాత్రం సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. ఇక దాంట్లో సారా మళ్ళీ నాకు ఫోన్ చేస్తే మాత్రం నేను కూడా ఫోన్ ఎత్తా అప్పుడు ఇక. అందుకని అంటే దయచేసి అంటే మనం తప్పుడు పని చేయొద్దు. మళ్ళీ దానికి ఇక మన పరిశ్రమ అయిపోయి మళ్ళీ మీరే అంటారు సార్ అప్పుడు సార్ మాటలు చెప్పి నేను ఫోన్ ఎత్తుతాడు ఇసుటట్లు నేను ఫోన్ ఎత్తా. అందుకని మీరు చెట్లు కొట్టకండి. అంటే అందరికి మనం సహకరిస్తాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా వాళ్ళు కూడా మన కొరకే ఉన్నారు. వాళ్ళు మన మంచి కొరకే, మన సమాజం కొరకు మన కొరకే ఉన్నారు. కాబట్టి వాళ్ళని పూర్తిగా సహకారం చేస్తూ మనము ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని కంటిన్యూగా ఇది ఒక నెలలో వారం రోజులు కాదు. ముఖ్యమంత్రి గారు మొన్న స్టార్ట్ చేసి టార్గెట్ వరకు మినిమం అది అంతకంటే ఎక్కువ కూడా మనం ఎన్ని చెట్లు పెడితే అంత మంచిది. సో ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం.